హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అభిమానం వెర్రివేతలేస్తే ఏం జరుగుతుందో ఈ పల్లవి ప్రశాంత్ ఉదాహరణే. ఈ పల్లవి ప్రశాంత్ సంఘటన ఒక ఉదాహరణ చెప్పవచ్చు. బిగ్ బాస్ 7 సీజన్స్లో సామాన్యుడు రైతు బిడ్డగా ఉన్నటువంటి ఒక కంటెస్టెంట్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఆది నుంచి కూడా అత్యంతంగా ప్రజాదరణ పొందుతూ చివరకు 105 రోజుల తర్వాత విన్నర్గా బయటకు వచ్చాడు. ఇదంతా వరకు బాగానే ఉన్నా ఆ విన్నర్ అయిన సందర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు అభిమానులు కోలాహలము, అందులో ఇద్దరు అభిమానులు అంటే ఇక్కడ రన్నర్గా నిలిచినటువంటి అమర్దీప్ అభిమానులు, ఆ తర్వాత విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకోవడం, ఒకరికొరకు వాదోపవాదాలు చేసుకోవడం, వెరసి చివరికి అది చిన్నపాటి ఏం కాదు, పెద్దల్లలే జరిగింది. అల్లర్లకు దారి తీర్చడం, అక్కడ దారిలో వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల మీద రాళ్ల దాడి చేయడం, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి అందులో కనిపించినటువంటి అంటే అక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్నప్పుడు అమర్దీప్ కారు మీద దాడి చేయడం, ఆ తర్వాత ఇతర పార్టిసిపెంట్స్ మీద కూడా దాడి చేయడం, అద్దాలు ధ్వంసం చేయడం, చంపేస్తారా దాడి చేసేనంత భయాందోళనకు వాతావరణం కలగడం, వెరసి ఇవన్నీ కూడా చట్ట పరిధిలోకి వచ్చేసినాయి. దీనివల్ల జరిగినటువంటి రాద్ధాంతం వల్ల చివరకు పోలీస్ కేసు అవ్వడం, పల్లవి ప్రశాంత్ అనుమతి లేని ర్యాలీ చేశాడని వివిధ కారణాలు చూపిస్తూ అతని మీద పోలీస్ కేసు నమోదవ్వడం, అతన్ని నిన్న అదుపులో తీసుకొని రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే పల్లవి ప్రశాంత్ మీద పెట్టినటువంటి ఈ కేసులో ఒకసారి సెక్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం. మనకు కలిసిన సమాచారం ప్రకారం అతని మీద ఉన్నటువంటి కేసులు ఏంటంటే 147 ఐపీసీ సెక్షన్. 140 సెక్షన్ ఏం చెప్తుందంటే అల్లర్లలో సంబంధించినటువంటి అల్లర్లకు పాల్పడినప్పుడు లేదా ఏదైనా దాడి జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు 147 అప్లికేబుల్గా ఉంటుంది. ఇది 2 years వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇది నాన్ బెయిలబుల్ అయితే బెయిల్ తీసుకోవచ్చు, కానీ ఇది నాన్ బెయిలబుల్ కేసు. తర్వాత 147 మారణాయుధాలు కలిగి ఉండి దాడి చేయడం, చంపే ఉద్దేశంతో ఆ మారణాయుధాలతో కలిగి ఉండి సామూహికంగా లేదని వ్యక్తిగతంగా కానీ ఇతరులను దాడి చేయడము, చంపేటువంటి ప్రయత్నం చేయడం, మారణాయుధాలను చేతిలో కలిగి ఉండడం అనేది కూడా ఈ సెక్షన్ చెప్తుంది, సెక్షన్ 148. అయితే మారణాయుధాలు ఏంటి అంటే ఇక్కడ రాళ్ళు తీసుకొని కొట్టడం, చేతిలో ఉన్నట్టు హెల్మెట్ అలాంటి ఆయుధాలతో కొట్టినట్టుగా కొంత సమాచారం ఉంది, వీడియో క్లిప్ల ద్వారా తెలుస్తుంది. ఈ సెక్షన్ కూడా అప్లికేబుల్ అయింది. తర్వాత 290 బహిరంగ ప్రదేశాలలో అనుమతి లేకుండా ర్యాలీలు కానీ సభలు నిర్వహించడం, అక్కడ ఏదైనా దుమ్మీలు కానీ అక్కడ కానీ జరిగినప్పుడు అందులో సభ్యుడిగా ఉండి ఉండడం, అందుతోటి ఇది కూడా 290 సెక్షన్ ఉంటుంది. దీంతోపాటు 353 ప్రభుత్వ సిబ్బందిని తమ డ్యూటీని వినియోగించకుండా ప్రభుత్వ సిబ్బందికి ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం చేయడం అనే సెక్షన్కి వర్తిస్తుంది. ఇది కూడా 353 ఇది సీరియస్ కేసు కొంచెం సెక్షన్ అవుతుంది. ఆ తర్వాత 420 ఇదేంటంటే ఆస్తి నష్టాన్ని కలిగించడం, అంటే ఇతరులు ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినప్పుడు కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇంకొకటి 149 సామూహికంగా జరుగుతున్నప్పుడు దాంట్లో వీడు సభ్యుడై ఉండడం, అంటే అంతమంది గుంపులో తను అల్లరి చేసి ఉండవచ్చు, దాంట్లో సభ్యుడై ఉండడం కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. అయితే వెరసి వేటివి కూడా మరి పల్లవి ప్రశాంత్ ఈ దాడి చేయించాడా, మరి పల్లవి ప్రశాంత్ పన్నాగం పండాడా, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నాకున్నటువంటి అవగాహన ప్రకారం పల్లవి ప్రశాంత్ ఈ సెక్షన్లు ఏవి కూడా పల్లవి ప్రశాంత్ మీద నిలబడవు. కేవలం అతను అనుమతి లేని ర్యాలీ నిర్వహించాడు, అనుమతి లేనిటువంటి పోలీసులు నియంత్రించినా కూడా పోలీసులను కాదని బేఖాతరు చేస్తూ అతను ఏదైనా ర్యాలీలో పాల్గొనడం కానీ ఆయనకు తెలిసి కానీ ఆయన తెలియక కానీ ఆయన ప్రమేయం లేకుండా కానీ నోయింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే ఏంటంటే ఈ సెక్షన్లు కానీ లేదా చట్ట పరిధి కానీ ఎంతవరకు ర్యాలీ నిషేధించబడింది, ఎక్కడి వరకు అనుమతి ఉంది లేదు, ఇట్లాంటి విషయ పరిజ్ఞానం అతనికి ఉండకపోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కేసు నిలబడకపోవచ్చు. వెరసి ఏదైనా సరే ఇతన్ని అరెస్టు చేసే ప్రయత్నం చేయడం, అరెస్టు చేయడము, రిమాండ్ తరలించడం సర్వత్రా విమర్శలకు గురవుతుంది. దాడి జరిగినంతసేపు అలా దాడి చేస్తారా అని విమర్శించిన నోరే ఈరోజు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అంటున్నారు. ఏదైనా అల్లరి చేసిన వాళ్ళు వేరు, అల్లరికి మూకలు వేరు, పల్లవి ప్రశాంత్ విషయం వేరు. ఈ రెండు విభజన చేయకుండా రెండు కలిపి చూడడం అనేది నిజంగా కూడా అవగాహన రాజ్యం అని సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్ చెంచల్గూడ తరలించి తెలుస్తుంది. వేచి చూద్దాం మరి ఏం జరగబోతుందో. పల్లవి ప్రశాంత్ మళ్ళీ విడుదలై వస్తాడా, అంటే బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఇదన్నీ కూడా మనం వేచి చూద్దాం.